మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లీన మేకర్ లేరు అలాంటి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రోమో చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆహాలో హోమ్ టౌన్ అనే సిరీస్ రాబోతుంది. April 4th ప్రీమియర్ అవబోతుంది. ఈరోజు మనతో మాట్లాడడానికి అండ్ హోమ్ టౌన్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మన రాజీవ్ కనకాల గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అదే కాకుండా ఆయన ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువ ఇస్తుంటారు. ఎందుకు ఆ తక్కువ ఇస్తుంటారు అండ్ ఏంటి అనే కొన్ని విషయాలు మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఎలా ఉన్నారు? హాయ్ శివ, బాగున్నాను శివ, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంటర్వ్యూలు తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ 1.5 year బ్యాక్ తీసుకున్న డిసిషన్. అంతకుముందు చాలా ఇచ్చాను. పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ అయిపోయాయి, టూ మచ్ అయిపోయాయి అని చెప్పేసి తగ్గించేసాను. సో నవ్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. అయితే 1.5 year తర్వాత 1.5 year పైన అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకళ్ళకి బీబీసీలో, మీకు తెలిస్తే కనుక చెప్పండి, బీబీసీలో ఒక లేడీ ఉంటారు, ఆవిడకి ఇస్తాను. తెలుసా మీకు? కనుక్కోవాలి, ఉంటే కనుక్కొని నాకు చెప్పండి. ఆవిడకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను, మిస్ అయ్యాను. బట్ ఎనీవే కాంపన్సేట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆవిడకి. సో అదొకటి. అంటే కొంచెం మధ్యలో నేను లావ్ అయిపోవడం ఒకటి, లావ్ అయిపోయాను. దానివల్ల ఆ లావ్ అంటే తగ్గిన తర్వాత కొంచెం సన్నబడిన తర్వాత ఇద్దాం అనుకున్నా, అలాగే అలానే ఉంటారన్న. మీరు ఎప్పుడు చూసినా సేమ్ అదే. మధ్యలో లావ్ అయ్యాను, లావ్ అయిపోయాను. మీరు బబుల్ గమ్ రోషన్ సినిమా రిలీజ్ అప్పుడు చూస్తే అసలు ఎలా ఉంది, బుగ్గలు, మెడ ఇవన్నీ ఒకే దీంట్లోకి వచ్చేసాయి. సో అప్పుడు చాలా లావ్ ఉన్నా. సో ఇప్పుడు తగ్గాను, దాదాపు 20 kgs తగ్గాను. ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నాను. అందుకని చెప్పేసి వెయిట్ చేశాను, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. క్యారమ్స్ వచ్చా మీకు? బ్రహ్మాండంగా. మీ హోమ్ టౌన్లో ఆడతారా? పెద్దలతో ఫ్యామిలీతో కూర్చొని అందరం కలిసి ఏదో సరదాగా ఆడినట్టున్నాం. ఏం మాట్లాడతారన్న నార్మల్గా? నేను నార్మల్గా చిన్నప్పుడు క్యారమ్స్ బాగా ఆడేవాడిని, చెస్ ఆడేవాడిని, 10 మనకి రింగ్ ఉంటుంది కదా, రింగ్ అది ఆడేవాడిని. ఆ తర్వాత షటిల్ ఆడేవాళ్ళం. అండ్ ఈ బాస్కెట్ బాల్ అవి నాకు రాదు. క్రికెట్ బాగా ఆడతాను. ఇవి మాత్రమే ఆడేవాడిని. సరదాగా మనం సరే మొదలెట్టయితే మీరు నువ్వు కొట్టు ప్లీజ్, నువ్వు కొట్టు చెప్తా. అన్న నాకు రాదు, నన్ను ఏమనొద్దన్నా. అన్న ఇప్పుడు హోమ్ టౌన్ చేశారు కదా, ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయా మీకు హోమ్ టౌన్ యూస్ చేసినప్పుడు? అంటే హోమ్ టౌన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే నాకు, అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో నా మెమరీస్ అంతా నా సంజీవ్ రెడ్డి నగరు, నా సాగర్ సొసైటీ, నా బంజారా హిల్స్, నా రోడ్ నెంబర్ 10 జూబిలీ హిల్స్, ఇటువైపే అన్నీ ముడిపడి ఉంది నాదంతా. సరే మిగతాది చెన్నైలో నేను ఉన్న ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు అంతగా గుర్తులేవు, కొద్దిగా లీలగా గుర్తున్నాయి మేము ఉన్న ఇల్లు అవన్నీ. అప్పుడప్పుడు చెన్నైకి ఏదైనా షూటింగ్కి వెళ్తే ఊరికే ఆ లైన్కి వెళ్ళి చూసి వస్తాం. ఇప్పుడు నేనేంటంటే సంజీవ్ రెడ్డి నగర్కి వెళ్ళి, B6F3కి మేమున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దయ్య వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత మా అత్త వాళ్ళ ఇల్లు అటువైపు ఉండేది, బల్కంపేట దాటిన తర్వాత అటు వెళ్ళి, ఇటువైపు సాగర్ సొసైటీ, బంజారా హిల్స్, అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది టవర్ హౌస్, అది ఇప్పుడు లేదు, నో మోర్, అది పెద్ద అయిపోయింది. అది మళ్ళీ సాగర్ సొసైటీ, మళ్ళీ రోడ్ నెంబర్ 10, ఇవన్నీ ఊరికే చూసుకొని వస్తాను. నా మెమరీస్ అన్ని ఇక్కడే. మా మదర్ది వచ్చి ప్రొద్దుటూరు, రాయలసీమ. వాళ్ళేమో 1950-51 టైంకి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయారు. సో అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఏమీ లేదు, నో కనెక్షన్. మా నాన్నది యానాం. సో న్యాచురల్గా నాది యానామే కదా. తక్కువ కదన్నా? తక్కువ వెళ్ళడం. నేను బాటిల్ కూడా తక్కువ అంటారు రేట్. అబ్బా, నీకు ఇలాంటి విషయాలు తెలుసా? అంటుంటారు అన్న, ఎప్పుడు వెళ్ళే. తక్కువే, డెఫినెట్ గా తక్కువ, 30% ఏదో తక్కువ ఉంటుంది. న్యాచురల్ డీజిల్ కూడా తక్కువ ఉంటుంది. అది మాత్రమే అడుగుతావు తక్కువ అని, మిగతా డీజిల్ గురించి చెప్పాలా? అంటే ట్యాక్స్ తక్కువ. సో అక్కడికి చాలా తక్కువ సార్లు వెళ్ళొచ్చాను. బట్ ఆఫ్ లైట్ మా ఫాదర్ పోయిన తర్వాత వెళ్ళి రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. అందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని చెప్తున్నారు. సో న్యాచురల్ ఇప్పుడు నా కనెక్షన్స్ పెంచుకోవాలి, వాళ్ళందరూ అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళందరితో
ఓ 2-3 రోజులు 4 రోజులు గడిపి రావాలి, అందరితో కలిసి రావాలని. హోమ్ టౌన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ బలంగా పెరిగిపోయింది. అంటే రూట్స్ మర్చిపోకూడదు, వెళ్ళి రావాలి, ఒక 3 రోజులు 4 రోజులు కలిసి రావాలి, అలా స్పెండ్ చేసి రావాలి. ఎస్ డెఫినెట్గా వాళ్ళందరినీ కలిసి రావాలి. గోదావరి గట్టు మీద కూర్చొని వచ్చినా చాలు, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చినా రాకపోయినా సరదాగా గోదావరి గట్టు మీద కూర్చున్నా కానీ ఆ టైం ఆ గాలి, ఆ పచ్చని గాలి అది కొంచెం స్పెండ్ చేసి రావాలి. మిస్ అయ్యారు అవన్నీ. డెఫినెట్గా అంతే. సో వెళ్ళి రావాలి. ఇది ఎందుకంటే నా పిల్లలకు కూడా రేపొద్దున కనెక్షన్ ఉండాలి ఆ ప్రాంతంతో. రేపొద్దున వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు. సో ఇప్పుడు ఇంకొక తరం వెళ్ళిపోయిందంటే తర్వాత ఏమవుతుంది, కనెక్షన్ పోతుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రొద్దుటూరు నుంచి మైగ్రేట్ వచ్చేసారో అక్కడ ఎవరు లేరు, కనెక్షన్ లేకుండా పోయింది. సో అలా అవ్వకూడదు, ఉండాలి అక్కడ ఎంతో అని చెప్పేసి బలంగా ఉంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను ఉన్నంత కాలంలోపు కనెక్షన్ బలం చేసుకొని రోషన్ వాళ్ళకు కూడా మనసుకు కూడా ఆ కనెక్షన్ బలం చేసి పరిచయం చేసి అంటే మీకు వీటి గురించి తెలుసా? ఇది రేట్ అంత, వైట్ రేట్ అది 5 పైసలు ఒకప్పుడు ఇది 10 పైసలు, ఇది పావలా. ఇప్పుడు నువ్వు కావాలంటే ఇది 50 పైసలు అనుకో, ఇది రూపాయి అనుకో, ఇది 5 రూపాయలు అనుకో. ఈ రేట్లు ఎందుకన్నా ఇది నల్లగా ఉందని తక్కువ తగ్గించారా? అలాని కాదు, ఒక దానికి రేటు కాబట్టి ఇటు పెట్టుకో, ఇది 5 పైసలు అనుకో, 50 పైసలు అనుకో, నీ ఇష్టం. మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే నార్మల్గా రాజీవ్ కనకాల గారు ఏదైనా సినిమా చేశారంటే ఆ సినిమాలో కానీ లేకపోతే మొత్తం క్యారెక్టర్ ఎండ్ చేసి చనిపోతూ ఉంటారు. పోనీ ఈ సిరీస్ లోనే బతుకుంటారా అని కామెంట్లు మొత్తం ఈ సిరీస్ కింద వచ్చే. సరే అది మళ్ళీ సరే వాళ్ళకి జనాలకి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇద్దాం. హోమ్ టౌన్ లో అయినా బతికుంటాడా లేదా సిరీస్ లో అని. సో చూడండి, చూస్తే సిరీస్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది రాజీవ్ అన్నవాడు ఇందులో బతుకున్నాడా లేదా అని. సో వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. అంటే అంటే నేను నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, కథ నాకు ఇందులో బాగా నచ్చి నేను వెంటనే అంటే మామూలుగా ఎవరైనా ఏం చూస్తారు, ఆ కథ నచ్చి ఆ కథలో నా క్యారెక్టర్ నచ్చి చేయాలి. నాకు కాదు, నాకు కథ నచ్చింది, తర్వాత నాకు నా క్యారెక్టర్. మిగతా ఎందుకంటే కుర్రాడు మెయిన్, ప్రజ్వల్ అనే కుర్రాడు, శ్రీకాంత్ పల్లె అనే క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ మెయిన్, ఆయన కూతురు క్యారెక్టర్ మెయిన్, నేను ఝాన్సీ గారు సపోర్టివ్ క్యారెక్టర్స్. బట్ డైరెక్టర్ కూడా మాకు స్పేస్ ఇచ్చాడు కాబట్టి, అందులో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఇంకొక ఎలిమెంట్స్ అవన్నీ ఇచ్చాడు కాబట్టి మాకు కూడా కొద్ది గొప్ప ఎస్ మేము కూడా చాలా మంచి వీ హావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని ఫీల్ అవుతుంది. ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు నడిపించింది కదా అంతలా అని అనిపించింది. లేదు, ఉంటాం డెఫినెట్ గా, ఆ క్యారెక్టర్ కూడా ఉంది, సబ్స్టెన్స్ ఉంది, బట్ మేము ఎంతైనా సపోర్టివే. బట్ అల్టిమేట్ గా మమ్మల్ని కూడా పర్ఫామ్ చేయడానికి అక్కడక్కడ మమ్మల్ని మేము ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్టర్, మేము కూడా ఒక రకంగా మెయిన్ అయ్యాం. మెయిన్ అలా 90s చూసారా సిరీస్? నన్ను క్షమించాలి. 90s లేకపోతే హోమ్ టౌన్ అంటే ఏమంటారు సిరీస్? డెఫినెట్గా 90s సేమ్ బ్యానర్ కదా, సేమ్ నవీన్ మేడారం గారే తీసింది. డెఫినెట్గా చాలా మంచి పేరు. ఒక ఊర్లో అంటే జనాల్ని ఒక్కసారిగా అలా ఈటీవీ వైపు తిప్పిందంటే 90s. ఓటీటీ వైపు మొత్తం, ఓటీటీ వైపు ఒక సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే మొత్తం పెరిగిపోయిందంటే అది 90s. సో అన్డౌటెడ్లీ అది చాలా డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఆహాకి మా తాలూకు ఇప్పుడు ఏదైతే హోమ్ టౌన్ ఉందో సేమ్ ఫ్లేవర్ తగిలింది కొంచెం. అంటే అది టోటల్ మీరు చూసారా? నేను ట్రైలర్ చూసాను. కాదు నేను అంటుంది 90s చూసాను మొత్తం. దాంట్లో ఏంటి మొత్తం ఎంటర్టైన్మెంట్, మళ్ళీ మన స్కూల్ జర్నీ ఎలా నడిచేది ఏంటి అప్పుడు 90s మొత్తం, మన లైఫ్ స్టైల్ మొత్తం అంతే కదా. అంతకు మించి ఎమోషనల్ పార్ట్ ఏమైనా ఉందా? ఎమోషన్ టచ్ అంటే కొంచెం లైక్ పేరెంట్స్ లవ్ చేసుకోవడం, ఇలా పేరెంట్స్ అలాంటి అంతా వీళ్ళు బాధపడుతుంది. లైక్ పేరెంట్స్ ఎంత కష్టపడుతుంటారు కదా, పేరెంట్స్ ఎంత కష్టపడి వీళ్ళు ఫీజులు కడుతుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు చేసే పనుల మీద ఒక చిన్న ఎమోషన్ టచ్. అంటే బాగా ఉందా? బాగా ఉంది, సినిమాకి తగ్గట్టు, సిరీస్ తగ్గట్టు ఉంది. ఇందులో మా దాంట్లో ఏంటంటే మేము ఒక మెట్టు ఉంటాము గ్యారంటీగా అనడానికి ఏంటంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అదే మీరు అంటున్నట్టు 90s ఫ్లేవర్ అనుకోండి, టచ్ అయింది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంతో పాటుగా ఎమోషనల్ సీక్వెన్స్లు, సీన్స్ డెఫినెట్గా ఒక 10 to 20-30% ఎక్కువ ఉంటుంది.
90s కన్నా. ఓకే. దొరికిన ఛాన్స్ అని అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. ఒకవైపు ఝాన్సీ గారు, ఇంకోవైపు యానీ, ఇంకోవైపు ప్రజ్వల్, సాయిరామ్, ఆ 90s లో చేసిన కుర్రాడు, అనిరుద్ధు, శ్రావ్య, ఇంకో అమ్మాయి హీరోయిన్, వీళ్ళు, తర్వాత వేణు పోల్సాని, తర్వాత సత్యనారాయణ అని ఇంకొక ఆయన, వీళ్ళందరూ, అంజీ, ఎవ్రీవన్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని ఎవరు వదిలిపెట్టలేదు. వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. అన్నయ్య మేము డెఫినెట్గా 90s కన్నా ఒక 10%, 20% ఎక్కువ ఉంటామని ఫీలింగ్, మా ఫీలింగ్. ముందు కొంచెం డిఫరెంట్ అవుతుంది, చెప్పలేం అల్టిమేట్గా. నా ఫీలింగ్ అది. ఉంటామా లేదా అనేది అల్టిమేట్గా జనాలు చూసి వాళ్ళు చెప్తారు. అడుగుతున్నారు అన్న జనాలు, ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం టైం పట్టినట్టుంది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి, సిరీస్లోకి రావడానికి. నేను రావడానికి అలా ఏం అడగలేదు నన్ను. బట్ డెఫినెట్గా ఇప్పుడు అడుగుతారేమో, బికాస్ హోమ్ టౌన్ చూసిన తర్వాత అడుగుతారన్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేయడానికి, అది చేయడం వల్ల నేను హోమ్ టౌన్ చేసేటప్పుడే లిటిల్ హార్ట్స్ అని ఇంకో సినిమా వచ్చింది నాకు. హోమ్ టౌన్ డైరెక్ట్ చేసిన అతను బైరాగి ఫిలిమ్స్ అని ఉన్నాయి, మన ఆదిత్య అని, ఆయన సినిమాలోకి నన్ను క్యాస్ట్ చేసుకున్నాడు. ఏది? హోమ్ టౌన్ చూసి. హోమ్ టౌన్ లో షూటింగ్ జరుగుతున్న టైంలో. బాగుంది. యాక్చువల్గా ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పనా, 90s వచ్చింది ఫస్ట్ నాకు, సుమకి, మా ఇద్దరి దగ్గరకు వచ్చింది. ఆ టైంలో అనుకోని కారణాల వల్ల, ఏవో మాకు ఉన్న ప్రీ ఆక్యుపైడ్ దీనివల్ల చేయలేదు కదన్నా. మీ కాంబినేషన్ సుమా నేనా? సుమా గారు అంతకుముందు ఎప్పుడో చేసాం. ఇప్పుడు ఈ మధ్య ప్లానింగ్ ఉందా ఏమన్నా సిరీస్ మీ అబ్బాయితో కలిపి? అలాంటిది ఏం లేదు, ఏమైనా వస్తే చూడాలి. మనకైతే యాక్చువల్లీ మీ అబ్బాయి సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ బాగా పండింది అని చెప్పి మీరెందుకు అన్న చేయలేదు? అలా ఏం కాదు, అంటే ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఏదో సినిమాలు చేసుకుంటూ. అండ్ వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు సరిపోతే బాగుంటుందని ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కదా. ఎలా ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఆ డైలెక్ట్ అంత బాగా మాట్లాడతాను లేదు తెలియదు కదా ఆ డైరెక్టర్. సో దానివల్ల న్యాచురల్గా అతను ఇదేమంటారు మన స్క్రూటినీకి వెళ్ళి ఆడిషన్స్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ టైంలో అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా అనుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సీరియస్ ఇది కొత్త జోనరా? నాకు అలా ఏం లేదు, ఇది అలాంటిదే ఇంచుమించు. ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంకా చెప్పాలంటే, వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఆనందాలు, చిన్నవి కాదు పెద్ద కష్టాలను ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఎలా బాధపడ్డారు, ఎలా దాన్ని సాల్వ్ చేసుకున్నారు, ఎలా ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతికారు, ఎలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, ఆ పెద్ద డ్రీమ్స్ ని సాధించడం కోసం తల్లిదండ్రులు ఎలా కష్టపడతారు పిల్లల కోసం, అల్టిమేట్ గా అది తీరుతాయా లేదా, ఆ డ్రీమ్స్ తీరుతాయా లేదా తల్లిదండ్రులకి. అలాగే ఈ పిల్లలు తల్లిదండ్రుల తాలూకు ఆ డ్రీమ్స్ ని, ఆ డ్రీమ్స్ లాగా తల్లిదండ్రుల తాలూకు డ్రీమ్స్ ని, ఆ డ్రీమ్స్ కి వీళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదా, మీ డ్రీమ్స్ మీదే మా డ్రీమ్స్ మావే అంటారా లేదా, ఇవన్నీ మీరు ఏప్రిల్ 4వ తారీఖున ఆహాలో ఖచ్చితంగా రిలీజ్ అవుతోంది. హోమ్ టౌన్ చూడండి, అప్పుడు తెలుస్తాయి మీకు అన్ని. అన్న బెండకాయ తింటే తెలివితేటలు వస్తే ఎంతవరకు అన్నా మీ స్టడీస్ మొత్తం? నేను BA థియేటర్ ఆర్ట్స్, MA థియేటర్ ఆర్ట్స్. బెండకాయ తినడం వల్ల అది నేను బెండకాయ తిన్నా తినకపోయినా అదే ఇన్ఎవిటబుల్గా నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా ఆ సబ్జెక్టులు. మిగతా సబ్జెక్టులు అయితే నేను పాస్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ఇంటర్ 10th అయిపోయింది, 10th ముక్కి మూలిగి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. తర్వాత ఇంటర్మీడియట్, అది నేను తీసుకున్నదే CEC గ్రూప్. అది కూడా నేను వేస్టే, నాకేమి కుదరదు. ఎటువైపు నుంచి చూసినా నా వల్ల కాదు. అందులో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ ఇవి నా వల్ల కాదు, అవ్వదు. ఏదో వెళ్ళేవాడిని కాలేజ్ దాకా, ఏదో సర్టిఫికేట్ కావాలి అంతే. దానికోసం వెళ్తే పక్కన మాకు స్కైలైన్, స్టెర్లింగ్ ఉండే థియేటర్, అక్కడికి వెళ్ళిపోయి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. క్లాస్లోకి వెళ్ళేవాడిని కాదు, మధ్యలో మాత్రం అప్పుడప్పుడు అటెండెన్స్ ఉండాలి కాబట్టి అలా వెళ్ళి వచ్చేవాడిని. సో మొత్తానికి ముక్కి మూలిగి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. నా కోసమే అన్నట్టుగా తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ టైం BA థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ పెట్టారు.
అంటే మామూలు ఎలాగైతే బిఏ ఉంటుందో అలాగే బిఏ థియేటర్ Theatre ఆర్ట్స్, థియేటర్కి సంబంధించి అంటే యాక్టింగ్, థియేటర్, దీనికి సంబంధించి దాంట్లో డిస్టింక్షన్. నాకు తెలిసిన సబ్జెక్ట్ కదా, నేను చిన్నప్పటి నుంచి అందులో కోరుకున్నది పుట్టి పెరిగింది, నేను అలవోకగా ఆడుకుంటూ తిరిగింది. సో కాబట్టి అందులో ఎస్ డిస్టింక్షన్లో, పైగా నాకు స్కాలర్షిప్, ఆ 3 ఏళ్ళు బిఏ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను, అది కూడా నాకు డిస్టింక్షను. తర్వాత అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను, డిస్టింక్షన్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. నాకన్నా ఒక 2 ఉన్నారు, సతీష్ను రామ్మోహన్ హొలిగొండి అని, వాళ్ళిద్దరూ నాకన్నా మంచి థియరీలో అవన్నీ బాగా రాసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి. సో ఈ రెండిట్లో నా సబ్జెక్ట్ బెండకాయ నమ్ముతారా అన్నది తెలియదు. చిన్నప్పుడు అనేవాళ్ళు అంటే మీ పిల్లలకి పెట్టారా? ఓ బోల్డంతా. మా అమ్మాయి అయితే బెండకాయ లేకపోతే తిందో. అది ఒక పెద్ద ఏంటంటే, నేను ప్రతిరోజు రోజు విడిచి రోజైనా కానీ దొండకాయ బెండకాయ, దొండకాయ బెండకాయ, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై. నేను రోజు అరే మిగతా ఏం లేవా, ఉన్నాయి కదా, నేను అది మార్చు ఇది మార్చను లేదు, మనసుకి ఇది ఇష్టం కాబట్టి ఇది సరే. కానీ నాన్ వెజ్ తింటారా? ఎందుకు తింటాం. అదే ఎక్కువ బెండకాయ దొండకాయ కనబడింది, చికెన్ వాటిలే కనబడలేదు. అంటే తను తిందు, పాప తిందు. దానికి ఎప్పుడు ఒకసారి 3 ఉంటే ఏదైనా ఉంటే తింటుంది, మాక్సిమం తిందు. అన్న ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమైనా బలమైన కారణం? చెప్తున్నా కథ ఫస్ట్ కథ నచ్చి దాంట్లోకి ఓకే. నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్పాను, ఒక 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి, తిండి తినకపోతే ఎట్లారా, రుచులు తెలియకపోతే ఎలా తినాలి రుచులు అంటే, సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ, పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి, నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంత ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్ అన్న, నేను బాగా ఫుడ్. అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే. నాకు మిరియాల రసం కావాలి, ఓకే. నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వనని నేను, నాకు కావాలి, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు, నాకు కొంచెమే తింటాను, సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే, అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి రుచికరమైన ఫుడ్ తినడానికి, అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు. ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు, రాత్రి వరకు. నీ ప్రొఫెషన్లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు, పరిగెడుతున్నావు, కష్టపడుతున్నావు, వెరీ గుడ్, చెయ్యి, కష్టపడాలి. మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే, ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే. ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము. పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడమే, వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి. అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు, అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా, అవి మన రుచులురా. దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా, చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది, ఫుడ్ ఇలాంటివే, పెద్ద పెద్దవి కాదు. సో ముందు ఆ చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో. ఫుడ్ చాలా ఇది షడ్రుచులు, నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు, నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు. అంటే అవును కరెక్టే కదా, ఇంతకాలం పరిగెత్తాను, కడుపు మార్చుకున్నాను, ఏవో తినాల్సింది కూడా గబగబ మింగి వెళ్ళిపోయాను, కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్. బిజీ లైఫ్లో ఇంకంతే కదా, ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం. అది మార్చుకున్న స్టైల్. 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న, తిండి దగ్గర 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ. నాకు వాళ్ళు పెద్దలు చెప్పింది, కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయిలు ఫాస్ట్ తినేయాలి. పొరపాటును కూడా కాదు. మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు, వాళ్ళు తిన్నా ఓకే.
ఫాస్ట్గా తిన్నా ఓకే. బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి. నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది, అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం. ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు? గంట బ్రేక్ అనేది దేనికి? 10 నిమిషాలు అనొచ్చుగా. గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని? ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్. అది కూడా ఎలా? ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? ఏం తిన్నావురా, ఏం రుచి, అది ఏం రుచి, అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తేలా? తిన్నది ఎంజాయ్ చేయాలి, లాలాజలం మీకు నోరు ఊరాలి మీరు తినేటప్పుడు, మీరు అది ఆస్వాదించాలి. సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నాను. నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి, నా స్వీట్లు ఎవ్రీడే స్వీట్లు 1/2 kg తినేవాడిని. స్వీట్ పిచ్చా అన్న మీకు? స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది, బట్ ఆ టైంలో మాత్రం 1/2 kg తినేవాడిని. నైట్ మాత్రం నైట్ 1/2 kg. అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml అంటే దాదాపుగా పావు లీటర్ అంటే కేజీకి పావు కేజీ తక్కువ అలా తినేవాడిని. దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలల స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను, నాకు తెలియకుండా లావ్ అయిపోయాను. షుగర్స్ కదన్న ఫుల్. ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ కష్టపడి కడుపు మార్చుకొని. కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు, ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోట శ్రీనివాసరావు గారు లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు, అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి ఎప్పుడు. అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, అవును మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది, ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్, వేర్ ర్యాట్ రేస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను, ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను, వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి, నేనేదో కోర్ట్ సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్, అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే, నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు అయ్యండి మా పద్ధతిలో మేము ఒకటి అంటాము, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం, మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది, నేను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని నేను సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్లను అడుగుతారా? హీరోలను అడగరా? హీరోలను అడగను, ఏదైనా ఉంటే డైరెక్టర్ని అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్ని అడగాలి, అంతే. మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం, అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును, నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్, ఎందుకో వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతాను. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో,
ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నేను నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్, సార్ మీ విక్రమార్కుడు సార్, సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి చాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అన్న అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను. సుమా గారు లేకపోతే రాజీవ్ కళా గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఎలా ఉండేది? ఇంతకన్నా బాగుండేదేమో, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. 2 పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడుది? వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో, సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడు. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డోంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్ మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేమంతకు మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. నా యాక్చువల్గా నా జోన్ వేరు. నా తాలూకు నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి, అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల. నాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమా గారు గొడవలు అవుతాయా? ఎందుకో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా, లైఫ్ అని గొడవలు ఏమీ అవసరం లేదు. తప్పదే. ఏది? డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే. అదేంటన్నా? అవును, డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం,
లేకపోతే ఇది ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టేస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకు వెళ్ళిపోతాం, లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో ఒకళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం. ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు తీసుకొస్తాయి. డబ్బులు ఎక్కువ అయ్యాక అంతేగా, లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు. ఉన్న దాంట్లో గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము, ఇవేగా పెట్టుకుంటారు. పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజమే యాక్చువల్లీ. అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్. అందుకే మీరు హోమ్ టౌన్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ చిన్న చిన్న ఆనందాలు, ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది, ఎక్కువ కాదు. ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం, వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్నది, అది ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఎక్కువ మొత్తం డబ్బులు మొత్తం ఇవే చిన్న చిన్న ఆనందాలు. ఇవన్నీ ఎంత బాగుంటాయి ఒకసారి మీరు హోమ్ టౌన్ చూస్తే అర్థం అవుతుంది. అని మీ లైఫ్లో అయిందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులు ఉంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా? 100%. సుమ రాగానే నేను సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా అంతకుముందే మొదలు పెట్టాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు. ఏది మీరు, నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను, లేకుండా నేను మొదలు పెట్టాను ఇక్కడ. ఇవన్నీ ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకి 100% వాళ్ళ కష్టాలు. అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను. మా ఫాదరు ఒకనొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని, బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు వడ్డీలతో 3 రేంజెస్లో అప్పట్లో 88లో తీసుకొని వచ్చి, ఒకటేమో ఏంటి మన ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్టు ఒకటి కట్టి, దానికి ఇవన్నీ కట్టి దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. ఈలోపు ఈ 3 సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం. అసలు సంగతి దేవుడు ఎరుగు, ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చినట్టు కట్టడం. సగం కట్టి ఉంటారు కానీ ఎక్కువ వడ్డీ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే 1992 93 ఆ ప్రాంతంలో. ఇక లేదు ఆ ల్యాండ్ బోగస్ ల్యాండ్, మనకెవరైతే పట్టవారి ఉన్నాడో మోసం చేశాడు, అది లేనే లేదు, అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది. అయ్యో, డబ్బు పోయింది. ఇంకా మనం వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది. నేను ఎక్కడో ఉన్న ఫోన్ చేసింది, రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను, ఫాదర్ మీదకి ఎవరో మీద రాకపోతే చంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడాము. అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి, ఒరే మీ నాన్న ఇదిగా ఉన్నారా, ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నీకేమైనా పిచ్చి ఎక్కిందా ఏంటిది, అమ్మ ఏదో చెప్పింది, ఏమైందని. ఏం లేదురా, భలే వాడివే సంపాదిస్తాం, నేను ఉన్నాను కదా, బాబా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం, వస్తుంది గోల్డ్ వస్తుంది, నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని, ఫలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి, ఇప్పుడు ఇంటి రెంట్ ఎంత కట్టాలి, ఇంట్లో ఎంత ఇది చేయాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు. అప్పటి నుంచి ఇంకా యాక్టింగ్, డైరెక్షన్లు, మా ఓన్ ప్రొడక్షన్లకి ఇది చేయడం, మేకప్లు వేయడం. అంటే ఖర్చులు తగ్గించుకోవాలి కదా. ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని. అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత క్లియర్ చేసుకుంటూ, సుమ వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి, ఆవిడకి కూడా చెప్పి ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. అప్పటికి ఆల్మోస్ట్ అది సగం అయిపోయింది. ఈవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి, మిగతా ఆవిడ నేను కలిసాం కాబట్టి ఆ మిగతా సగంలో కూడా పాల్పంచుకొని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా జీరో నుంచి కొంచెం ప్లస్లోకి వచ్చి లైఫ్ అలా హ్యాపీగా ముందుకు సాగిస్తుంది. అలా బబుల్ గమ్ మూవీకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత లాస్ అయ్యారు ఏమన్నా అబ్బాయి సినిమా? లాసే అంటే ఎంత అయింది ఏంటన్నది నాకు క్లియర్గా తెలియదు, బట్ ఫైనాన్షియల్గా డెఫినెట్గా లాస్ అయ్యారు. 100% లాసే. అంటే కొంత మన ఓటీటీ ద్వారా వచ్చింది, కొంత శాటిలైట్ ద్వారా వచ్చింది తప్ప, మ్యూజిక్ మీద వచ్చిన అమౌంట్ తప్ప దాదాపు చాలా పోయింది. మీదే మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే కదా. రోషన్ కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న?
చెప్పాం కదా, మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసాం. అవును అవును. సో బ్యానర్ వేరే అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టుక్ ఎవ్రీ కేర్. లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఏవో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది. అవును. పర్ఫార్మ్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా మాటల విషయంలో కూడా మనోడు మంచిగా స్టేజ్ మీద మాట్లాడేది. ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, బాగా పర్ఫామ్ చేశాడు, ఈ పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత రోషన్కి దాదాపు 70 నుంచి 80 100 కథలు విన్నాడు. 1 year అన్ని స్టోరీస్ విన్నాడు. వచ్చాయి. నాకు వినడం సంగతి దేవుడు ఎరుగు, వచ్చాయి అంటున్నాం. అదే కదా అంటే వాళ్ళు ఒక ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరైనా చెప్పడానికి. అలా వచ్చి పాపం కథలు చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్కి రైటర్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే వాళ్ళకి అనిపించి వచ్చి రోషన్కి కథలు చెప్పి డెఫినెట్గా మీ అందరి కథలు మెటీరియలైజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ డ్రీమ్ సాక్షిగా నాకు అది ఆనందం అనిపించింది. సో రోషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు వాడు హీస్ బీన్ సెలెక్టివ్ కొన్ని, ఎందుకంటే అంతకుముందు జరిగినట్టు జరగకూడదన్న ఉద్దేశంతో హీస్ సెలెక్టివ్. ఇంకా మిగతాది ఇంకా తను కూడా తన బాడీని మిగతా హార్స్ రైడింగ్లు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా నేర్చుకుంటున్నాడు. మనోడికి ఇష్టమా అన్న సినిమాలు? ఓ విపరీతం, నేనేం ఫోర్స్ చేయలేదు. నాకన్నా విపరీతం వాడికే ఇష్టం సినిమా. వాడు లీస్టాస్బర్గ్కి వెళ్ళి నేర్చుకున్నాడు యాక్టింగ్, అమెరికా వెళ్ళక ముందు వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు ఒక 2 months 1.5 month 2 months, అది కరెక్ట్ గుర్తులేదు. సో అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చి పాండిచేరిలో ఆదిశక్తి దగ్గర వెళ్ళి ఒక 40 రోజులు ఏదో నేర్చుకున్నాడు. డిఫరెన్స్ ఏంటన్నా నేర్చుకునే యాక్టింగ్కి నేర్చుకోలేని యాక్టింగ్? ఏం లేదు, ఇప్పుడు మీరు నేర్చుకొని వచ్చారనుకోండి జాబ్ వెంటనే వస్తుంది కదా, సర్టిఫికేట్ ఉంటుంది, జాబ్ వెంటనే వస్తుంది. లేదంటే కూడా మీకు జాబ్ వస్తుంది, కాకపోతే ఆ జాబ్లోకి మీరు రావాలంటే ఎంతకాలం పడుతుంది? సెట్ అవ్వడం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఇది జాబ్ నేర్చుకుంటారు, వస్తుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాకపోతే ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇదిగో ఈ జాబ్లోకి మేనేజర్గా వెంటనే పోస్టింగ్ వస్తుంది. అంతే అంతే తేడా. కాకపోతే ఇందులో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మెళుకువలన్నీ మీరు ఇక్కడికి వచ్చి సెట్ ముందు కెమెరా ముందు నేర్చుకోరు. ఆ ఇన్స్టిట్యూషన్లో అక్కడ నేర్చేసుకుంటారు ముందు, అన్ని రెడీగా ఉంటారు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఎవడైనా మొత్తం రెడీ చేసుకొని యుద్ధం తాలూకు ఏదైనా మొత్తం అన్ని రెడీ మనం అంతా ఫిజికల్ గా ఫిట్ గా ఉండి యుద్ధం తాలూకు బోస్ ఏంటి, ఆరోస్ ఏంటి, మనకున్న అస్త్రాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వస్తే యుద్ధం చేయగలుగుతాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆ అస్త్రాలన్నీ అందించాలి పక్క నుండి. సో ఎవరైనా వచ్చేటప్పుడు నేర్చుకొని వచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది. అక్కడికి వచ్చి కెమెరా ముందు డైరెక్టర్ తిట్టి లేకపోతే డైరెక్టర్ కింద మీద పడి నేర్పించి ఇలాంటివి కాకుండా ఈజీగా మీరు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు మంచి పరిచయం ఇది ఉందన్న. ఆయన అభిమానులు కలిసి కూడా అభిమానులతో ఇంటరాక్షన్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇంటరాక్ట్ అభిమానులు ఆయన గురించి ఏమైనా కొన్ని మాటలు మీరు చెప్తారా? కానీ నేను ప్రత్యేకంగా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్గా ఒకటి చెప్తా, హీస్ అ గ్రేట్ యాక్టర్, ప్రూవెన్ దట్. చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు, అతి చిన్న వయసులోనే. గ్రేట్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఆ కూచిపూడి అన్నది చాలా హెల్ప్ తనకి. ఏమేం ప్రాక్టీస్ చేయడు, ఏం చేయడు, అలా వచ్చి గబగబా చూసి అనుకుని గబగబా చేసేసి టేక్ అంటాడు, చేసేసి వెళ్ళిపోతాడు. సో ఫైట్లు కూడా ఇప్పుడు ఇవి చేయగలిగిన అవి తెలుసు కాబట్టి చేస్తాడు డాన్స్. ఫైట్లు తెలియదు కదా, కానీ ఫైట్లు కూడా ఫైట్ మాస్టర్ చేసేటప్పుడు అవన్నీ చూసి వాళ్ళు చెప్పింది గ్రహించి వెంటనే, అదేం ప్రాక్టీస్ చేయలేదు తను, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని ఆ విగరు, ఇంకోటి ఆ స్ట్రెచ్లు కానివ్వండి, ఆ ఫాల్స్ కానీ అక్కడికక్కడ నేర్చుకొని చాలా అద్భుతంగా చేస్తాడు. తీసుకునే శక్తి ఎక్కువ, బాగా గ్రహించే శక్తి ఎక్కువ. మీరు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు దుర్యోధనుడు కనుక మనకు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటే మొత్తం లాక్కుంటారంట కదా మీలోంచి శక్తి. అలా మీరు గనక ఉన్నారంటే మీలోంచి మొత్తం శక్తి లాక్కుంటాడు. మీలో ఉన్న విద్య అంతా అని లాగుతాడు. మమ్మీలో కన్నాళ్ళు వసూలులాగా అని పిలుస్తాడు. సో చాలా ఏకసంతాగ్రహి, ప్లస్ చూస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, అబ్జర్వేషన్ ఎక్కువ. అండ్ ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టే వెంటనే ప్రతిదీ ఈజీగా గ్రహించగలుగుతాడు.
మీ ఇద్దరికి ఏమైనా గ్యాప్ వచ్చిందండి? గ్యాప్ ఏం లేదు, మా ఇద్దరు గ్యాప్ ఏంటి, గ్యాప్ అనుకుంటారు జనాలు. అనుకుంటున్నారా? అంటే పెళ్ళైన తర్వాత కూడా నేను పక్కనే ఉండాలి, నైట్ 12 గంటల వరకు ఉండాలంటే సాధ్యమా? అవును. ఒకప్పుడు మేమంటే తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా పని లేనప్పుడు, తనకు షూటింగ్ లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూర్చొని సరదాగా బిర్యానీలు తను వండింది తిని మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, పాటలు పాడుకోవడం. తన పాటలు అద్భుతంగా పాడతాడు, అలా అలవోక పాడతాడు. ఏ పాట అయినా సరే మొత్తం లిరిక్స్ గుర్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక పాట గుర్తుందంటే ఓకే, ఇలా ఏదైనా వస్తుంటే అది పాడుతుంటాడు లిరిక్. అవును, RRR సినిమా టైంలో మన కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ చుమ్ముకు అదంటారు కదా, ఒక పాయింట్ మీద చెప్పి ఆ లైన్ గురించి చెప్తాను, నాకు ఈ పాయింట్ ఇలా నచ్చదని కూడా అంత పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటారు సాంగ్స్ మీద. ఎవ్రీ లైన్ కూడా ఆయన వింటారు. హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారన్న, ఎందుకు చూడాలి అని అంటే? ముందు హోమ్ టౌన్ అనేది హృదయంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితానికి, వాళ్ళ హోమ్ టౌన్కి కనెక్ట్ అయిపోతారు. మనం ఎక్కడి నుంచో వచ్చి సిటీలో బతుకుతున్నాం. ఏది మన లైఫ్ ఇందాక చెప్పినట్టు పరిగెడుతున్నాము, నిద్రలో పోవట్లేదు, కష్టపడుతున్నాము, అన్ని రకాలుగా. పండగలు వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు మనం మళ్ళీ మన ఊళ్ళకి వెళ్తున్నాం. ఆ ఒక్క 1 day 2 days మనం ఉండి వచ్చేస్తున్నాం. బట్ హోమ్ టౌన్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే, అట్లీస్ట్ మనం సంవత్సరానికి 3 సార్లన్నా వెళ్ళి ఒక్కొక్క 3 రోజులు 4 రోజులైనా ఉండి మన హోమ్ టౌన్తో కనెక్ట్ అవుదాం, మనం అక్కడ గడిపోద్దాం అని ఫీల్ అవుతారు. ఎందుకంటే మన జ్ఞాపకాలు చాలా ఉంటాయి అక్కడ. చిన్ననాటి జ్ఞాపకాలు, ఫాదర్ మదర్ జ్ఞాపకాలు. ఇప్పుడు నాకు యానం పెద్ద కనెక్ట్ కాదు, నేను పుట్టి పెరగలేదు అక్కడ. కాకపోతే నేను ఎందుకు రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నా అంటే యానం ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రజలందరికీ అక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ చెప్తున్నాను, మళ్ళీ నేను వచ్చి అంటే వాళ్ళంతకు వాళ్ళు పాపం నన్ను పరిచయం చేసుకున్నారు కూడా. ఏదో పెళ్ళికి వెళ్తే, బాబు నేను మీ నాన్నగారి ఫ్రెండ్ ఫలానా ఇది అది, నాకు ఎంత ఆనందం అనిపించింది. అంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఉండొచ్చు కదా ఈగో. ఆడో కరోనా కొడుకు ఇప్పుడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు లేదు, ఇంతకాలం ఎప్పుడు రాలేదు అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు, మేము ఫలానా అని. గొప్పగా అనిపించింది. సో నేను వెళ్ళి మళ్ళీ ఇక్కడ నా బంధువులతోటి ప్లస్ అక్కడ ఉన్న ఊరి జనాల్లో చాలామంది మా నాన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరితో వచ్చి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్తున్నా ఊరికి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, నవమి ఉంది, శ్రీరామనవమి ఉన్నప్పుడు వెళ్ళా, ఆ తర్వాత వెళ్ళలేదు. నేను ఏదో మధ్యలో పెళ్ళి ఉంది, ఒక రోజు వెళ్ళాను, జస్ట్ వెళ్ళి వచ్చేసాను. సో ఇప్పుడు అలా కాదు, సంవత్సరానికి 2 సార్లు అన్నా, సంక్రాంతికి ఒక పండగ టైం ఒక 3 రోజులన్నా స్పెండ్ చేస్తే వీళ్ళందరితో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది. సో అందుకని అలా అనుకుంటున్నా. అది నాకు ఈ హోమ్ టౌన్ చేయడం ద్వారా బాగా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. గుర్తు ఈ కనెక్షన్ ఏమవుతుందంటే, రేపు పొద్దున నా పిల్లలకి, రోషన్కి కానీ మనస్వినికి కానీ, అది నేను వాళ్ళకి కనెక్ట్ చేయగలుగుతాను. లేకపోతే నేనే వెళ్ళకపోతే వాళ్ళకేం కనెక్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అన్నా? ఒకప్పుడు బాగుండేది, నాకు మామూలుగానే తక్కువ. అంటే నాకు వెరీ లిమిటెడ్, చాలా సెలెక్టివ్ ఫ్రెండ్స్. ఎక్కువనే ఫ్రెండ్స్ సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ అవ్వాలని సిరీస్, మంచి జనాల్లోకి వెళ్ళి మంచి నేమ్ వచ్చి ఇంకా ఎక్కువ సిరీస్తో మళ్ళీ తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏం కలకలేదే? ఏమన్నా ఏదో కాంట్రవర్షియల్ క్వశ్చన్తో మీరు మొదలెడతారు కదా, అదే ఇంకా రాలేదు ఏంటని? లేదన్నా, అలాంటివి అనుకోలేదు నా మీద. అన్న లేదన్నా, మొన్న కూడా సుమ గారిని ఇంటర్వ్యూ చేద్దామంటే, నీ ఇంటర్వ్యూకి వస్తానని నేను ఎలా అనుకుంటున్నావు శివ? లైక్ కాంట్రవర్సీలు అంటే ఏమైపోతుందంటే, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు కానీ ఎవరో ఒకరు సడన్గా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తారు. కాంట్రవర్షియల్ ఉన్నా ఏదైనా కష్టపడి పేరు సంపాదించుకున్న వాళ్ళకి కాంట్రవర్సీలోకి దిగిపోయారంటే పేరు పోద్దు అంతే కదా. ఎక్కడికి ఏ క్వశ్చన్ వస్తుందో, ఏమవుతుందో, ఇంత కష్టపడింది రేపు పొద్దున్న ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుందో. నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ కూడా ఉంది, ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడతారు అంతే. అందరూ అనుకుంటారు కదా, అలా కాదని. నేను మళ్ళీ అడుగుతావేమో, అడిగితే దానికి కూడా సమాధానం చెప్దామని. లేదు, అదే ఒక నడిపిద్దాం మెల్లి ప్రశాంతంగా కూల్గా కొత్త మెల్లగా మొదలెడదామని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు బాయ్.